నమస్కారం అండి. ఇవాళ గంగా నదిలో స్నానం చేద్దామా మనం అందరం? కాశీ అనంగానే గుర్తొచ్చే మొట్టమొదటి విషయం గంగ. ఉత్తరవాహినండి ఈవిడ. కాశీ గంగా ఉత్తరవాహినిగా ప్రవహిస్తోందావిడ. 2 నదులు కలుస్తాయి ఇక్కడ. కాశీ గంగకి, గంగోత్రిలో ఉన్న గంగకి నాకొక తేడా కనబడుతుందండి. అంటే అందరూ పవిత్రత విషయంలో గాని, లేతే ఇంకోటి అలా చెప్తారు. కానీ గంగోత్రిలో ఉన్న గంగ కంటే కాశీలో ఉన్న గంగ నాకు చాలా ఇష్టం. గంగోత్రిలో గంగ స్వచ్ఛంగా ఉంటుంది ఒక రకంగాను. ఆహ్, పైనుంచి కిందకి కొండల మించి ప్రవహిస్తూ మనకి సౌందర్యంగా కనిపిస్తుంది. చాలా సౌందర్యంగా ఉంటుందక్కడ. ఇక్కడ గంగ ఎలా ఉంటుంది అంటే, మొత్తం ప్రపంచం అంతటిని చూసి పెద్ద మనిషి తరహాగా కనిపిస్తుంది నాకిక్కడ. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడికొచ్చేటప్పటికావిడ పూర్తిగా ఆహ్, ముదిమిని తెచ్చుకుందేమో అనిపిస్తుంది. అంటే ఒక వృద్ధి పొందినతనాన్ని. అట్లా కనిపిస్తుంది. ఒక వృద్ధ మాతలా అనిపిస్తుంది నాకెందుకో తెలీదు. కాశీ చెప్పాను గదా! చింత ఉంటేనే నేను కాశీ వెళ్తాను అని. అలా చిన్న చింత ఏదైనా ఉందనుకోండి, కాశీ ఒడ్డున కూర్చొని ఆవిడ దగ్గరుంటే, ఒక పెద్ద ముత్తైదువు ఒడిలోకి తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆవిడతో అక్కడ స్నానం చేస్తున్నా, కూర్చొని కబుర్లు చెప్తున్నా, సూర్యోదయం చూస్తున్నా, అసలు ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. నౌకాయానం చేస్తున్నా, ఘాట్లన్నీ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా సరే ఒక చక్కటి వృద్ధ ముత్తైదువు అక్కున చేర్చుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చాలా ఇష్టం. ఆహ్, గంగోత్రికి వెళ్ళినప్పుడు నేను చాలా మందికి చెప్పాను. గంగ 16 ఏళ్ల బాలికలా ఉంటుంది. మన చెయ్యి పట్టుకుని చక్కగా ఒళ్ళంతా నగలు అలంకరించుకుని, కాళ్ళకి గజ్జెల పట్టాలు పెట్టుకుని, మన చెయ్యి పట్టుకుని తీసుకెళ్తున్నట్టు ఉంటుంది. వెళ్తున్నప్పుడేమో అట్లా మనల్ని తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. గంగోత్రి దాకా తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. మళ్ళా అక్కడి నుంచి మనం వెనక్కి వచ్చేసేటప్పుడు మనకి వీడ్కోలు చెప్తున్నట్టు అనిపిస్తుంది. 16 ఏళ్ల అమ్మాయి మన చెయ్యి పట్టుకుని వీడ్కోలు చెప్తున్నట్టు అనిపిస్తుంది. 2, 3 సార్లు వెళ్ళాను నేను గంగోత్రికి. వెళ్ళినప్పుడు నా అనుభవం అలా అనిపిస్తుంది. ఎన్ని సార్లు వెళ్ళినా అదే అనుభవం నాకు. కానీ గంగ దగ్గరికొచ్చేటప్పటికి మాత్రం కాశీ గంగ ఒక మంచి మా నాయనమ్మ వాళ్ళు ఎలా మనని దగ్గరికి తీసుకుంటే, ఆ పెద్దతనం ఉన్నప్పుడు ఉండే ఒక వాసన ఉంటుందండి. ఆ వాసన నాకు గంగ దగ్గర కనిపిస్తుంది. అందుకే అక్కడికి వెళ్ళి అంతసేపు కూర్చున్నావేంటి అని ఎవరైనా అన్నా కూడా నాకిష్టం. ఆ కాశీ గంగ దగ్గర అలా కూర్చోవటం నాకిష్టం. ఎంతసేపైనా నేను అలా కూర్చుంటా. అలాగే నౌకాయానం చేసేటప్పుడు కూడా పంచగంగా ఘాట్లలో స్నానం చేయటానికి చేస్తాం. చేసేటప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా ఆఖరికి అసీ నది ఒడ్డునైతే మురికి ఉంటుందండి. చాలా కలుషితం అయిపోయింది. అస్సలు మనమే కలుషితం చేసేసాం. అయిపోలేదావిడ. మనమే చేసేసాం. అది చేసినా కూడా ఒక చెంబుడు నీళ్ళు నేను నెత్తి మీద పోసుకుంటా. పోతే పోతాం. ఇంతకంటేనా ఏంటి మనమేగా ఆవిడని పాడు చేసింది అని తప్పనిసరిగా వెళ్ళి ఓ చెంబుడు నీళ్ళు పోసుకుంటానండి. వద్దంటాడు పడవవాడు చాలా చెప్తాడు. "వద్దమ్మా మీరు ఇక్కడ చేయకూడదసలు. ఇది మంచిది కాదు" అని చెప్తాడు. ఓ 2 చెంబులు నీళ్ళేమో ఫ్రెష్‌గా ఉన్న చోటవి తెచ్చి పెట్టుకుంటాను పడవలోను. పెట్టుకొని ఆ నీళ్ళు చేసేసి వెంటనే ఈ నీళ్ళు చేసేస్తాను. కానీ అలా చెయ్యడం నాకిష్టం. ఏంటి మురికి నీళ్ళు చేస్తున్నావు స్నానం ఇది, అది అని అంటారు. ఏమో గత 25 ఏళ్లుగా చేస్తున్నాను. ఎప్పుడు ఇంతవరకు నేను సిక్కు కూడా అవ్వలేదు. నిజంగానే నాకున్న నమ్మకమే అయ్యుండొచ్చు. కాశీ గంగతో ఉన్న నా అనుబంధమే అయ్యుండొచ్చు. నిజంగానే ఆవిడ నన్ను బానే చూసుకుంటోంది ఇప్పటివరకు. అలాంటిది హ్మ్, మొన్న మా పిల్లవాడు స్నానం చేసి ఓ 2 రోజులు జ్వరం వచ్చేటప్పటికి హ్మ్. హాస్పిటల్‌కి చూపించుకోవడం, వాడికి తేడా ఉందని చెప్పడం ఇవన్నీ జరిగాయి. వాళ్ళన్నారు చూడు కాశీ గంగా తేడా చేసేసింది అనంటే, నాకేమనిపించిందంటే తేడా చేయలేదు. హింట్ ఇచ్చింది. వాడికి బాలేదు అనే హింట్ ఆవిడే ఇచ్చింది నాకు. లేకపోతే ఇంకా వాడికి ఇంకా ఏ స్టేజ్‌కెళ్ళునో.
ఆ వెళ్ళకుండా వాడు ఈ మాత్రంగా తగ్గింది అంటే కేవలం గంగ వల్లే. అంటే చూడండి, మనం ఆలోచించే విధానంలో ఎలా ఉంటుందో మనం 2 రకాలు ఆలోచించొచ్చిప్పుడు. మా అబ్బాయి ఆ నీళ్లు పోసుకోవటం వల్ల వాడికి రోగం వచ్చింది అనేది చాలా మంది నాతో చెప్పారు. వాడు కాశీ వెళ్ళాడు, స్నానం చేశాడు, దానివల్లే వచ్చింది. దానివల్లే బయటపడింది. ఇవన్నీ చెప్పారు. నా ఆలోచన ఏంటి? దానివల్ల బయటపడింది. బయటపడి వాడు బయటపడ్డాడు అనేది నా ఆలోచన. అంటే అందరిని నేను స్నానం చేయమని చెప్పట్లేదండి. వాళ్ళ వాళ్ళ ఇష్టం అది. గంగా స్నానం అనేది మాత్రం ఎవరి బలవంతం కాదది. చాలా మందికి కాలు పెట్టడానికి కూడా భయపడతారు. అమ్మో! ఇక్కడింత ఈ శ్మశానాల పక్కనుందిది. శ్మశానంలో ఆ బూడిదవన్నీ పడిపోతున్నాయి. అది ఇది అని అంటారు. ఏమో నాకైతే 25 ఏళ్ల నుంచి మరి నిజం చెప్పాలంటే చిన్న దురద కూడా రాలేదండి ఇంతవరకు. నేను ఏ నదిలో పడితే ఆ నదిలో స్నానం చేస్తాను. సముద్రాల్లో స్నానం చేసేస్తాను. ఎక్కడ పడితే అక్కడ స్నానం చేస్తా. కానీ నాకైతే ఇంతవరకు ఏమీ ఇబ్బంది పెట్టలేదు మరి భగవంతుడి దయ వల్ల. గంగమ్మ మాత్రం అలా. అందులోనూ ఈ నవంబర్, డిసెంబర్‌లలో కనుక మనం వెళ్తే పక్షులు వలస వచ్చుంటాయి. ఆ వలస వచ్చిన పక్షుల మధ్యలో అసలు ఆవిడ అందం చెప్తే అసలు మనకి దొరకదది. చెప్పటం కాదు. అది అనుభవించి తీరాల్సిన గంగా నది యొక్క అందం. చక్కటి పెద్ద ముత్తైదువ ఒళ్ళో మనం కూర్చున్నట్టే ఉంటుంది. అక్కడి నుంచి ఒకవేళ కేదార్ ఘాట్‌లో ఉన్నామనుకోండి మనం. ఒక 60 మెట్లో ఏమో ఉంటాయి అవన్నీ. ఆ మెట్లన్నీ ఎక్కి, బట్టలు మార్చుకొని కొంచెం మనం అక్కడ స్వామికి కేదారేశ్వరుడికి అభిషేకం చేసుకొని, మన చేత్తో స్వయంగా చక్కగా బావుంటుంది అదంతా కూడా. దండం పెట్టుకొని, మళ్ళీ ఆవిడకేసి చూస్తుంటే నాకు మిగిలిన గంగల కంటే కూడా కేదారేశ్వరుడి దగ్గరున్న గంగ చాలా ఇష్టం. అలాగే దశాశ్వమేధ ఘాట్ కూడా చాలా ఇష్టం. అక్కడ ఆహ్, గంగా నదికి హారతి అది ఇస్తూ ఉంటారు. ఇప్పుడు దుర్లభం అయిపోయిందండి. ఇప్పుడు మనకేమీ దొరకటం లేదు అవన్నీను. పూర్వకాలం అయితే నేనెళ్ళిన 98 ఆ టైంలో అయితే కనుక ఎవరో ఒకళ్ళు ఒకసారి లతా మంగేష్కర్ గారు గూడా ఇచ్చారు. కచేరీ. ఆ కచేరీ చల్లటి సాయంకాలం ఆ కచేరీ వింటూ, ఆ హారతి చూస్తూ, అలాంటి అనుభవాలన్నీ ఇప్పుడు లేవు. ఇప్పుడంతా చాలా జనాభా కిక్కిరిసిపోయి, మీద పడిపోయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు డిసిప్లిన్ లేకుండా అయిపోయిందండి. ఎక్కడైనా సరే కాశీ అనే కాదు, ప్రతి చోట కూడా సెల్ఫ్ డిసిప్లిన్ లేదు. హిందువుల దగ్గర నాకు కనిపిస్తున్నదేంటంటే, మనం నేర్చుకోవాల్సింది ముఖ్యంగా సెల్ఫ్ డిసిప్లిన్. అది ఉంటే కనుక మనం 100,00,00,000 మంది ఒకటే రోజు విశ్వేశ్వరుడి దర్శనం చేసేయొచ్చు. ఎందుకంటే 4 గేట్లలోంచి పంపిస్తారు వాళ్ళు. 4 గేట్లలోనూ అలా లైన్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఇబ్బందుండదు. కానీ మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతాము. మనం ఒకళ్ళ కంటే ముందు ఒకళ్ళం వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఒకటుంటుంది మనకి. ఈ ఆలోచనల వల్లే కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అందుకని కాశీ ఇదివరకట్లా లేదండి కాశీ ఇప్పుడు అని చెప్పే వాళ్ళకి నేను చెప్తున్నది ఒకటే. ఇదివరకటి కంటే ఇప్పుడు బావుంది కాశీ. ఎందుకంటే ఇదివరకు 100 మంది పట్టే చోట్ల ఇప్పుడు 500 మంది పడుతున్నారు. కానీ మనం సవ్యంగా మనమే వెళ్ళటలేదు. వెడితే మాత్రం చాలా బావుంటుంది. గంగా నది కూడా అంతే. ఆహ్, ఫస్ట్ మునిగేయాలనే మెట్లన్నింటికి అడ్డంగా నుంచుంటారు. అలా అడ్డంగా కాకుండా ఒక సైడ్‌గా ఒకళ్ళ వెనక ఒకళ్ళు, ఒకళ్ళ వెనక ఒకళ్ళు అలా ఉన్నామనుకోండి బానే ఉంటుంది. ముందు మనం నేర్చుకోవాల్సింది సెల్ఫ్ డిసిప్లిన్. అది నేననుకోవడం ఇంకా పట్టొచ్చు. కొంచెం ఒక 2, 3 ఏళ్ళు తర్వాత ఇంకో తరం వచ్చేస్తున్నారు గనక వాళ్ళు మనకు నేర్పిస్తారేమో అని అనుకుంటున్నా. మన తరం కొన్ని విషయాల్లో సెల్ఫ్ డిసిప్లిన్డ్ కాదు. నా నేననుకుంటానది. మీరు తప్పు పట్టినా నేను దానికి పెద్దగా ఫీల్ అవ్వను. ఎందుకంటే అనేక దేవాలయాలు తిరుగుతూ నేను గమనిస్తున్నదదే. వాళ్ళు దోస్తారు. వాళ్ళు దూసారని మనం గూడా దోస్తాం. మనం దోసామని మన వెనక వాళ్ళు తోస్తారు. అందరం కలిసి మీద పడుతున్నాం ఒకళ్ళ మీద ఒకళ్ళు. అలా కాకుండా నెమ్మదిగా గంగా స్నానం అవ్వనివ్వండి, విశ్వేశ్వర దర్శనం గానియ్యండి, అన్నపూర్ణ దర్శనం గానియ్యండి, విశాలాక్షి దర్శనం గానియ్యండి. విశాలాక్షి అమ్మవారి దర్శనానికి ఒక్కొక్కసారి 3 గంటలు, 4 గంటలు పడుతుంది. పూర్వం అలా డైరెక్ట్ ఎళ్ళేవాళ్ళం. ఎవ్వరు ఉండేవాళ్ళు గాదు. అన్నపూర్ణకైతే నేను తప్పనిసరిగా విశ్వేశ్వరుడి శృంగార హారతి అవ్వంగానే అమ్మవారి శయన హారతి దానికి వెళ్ళేదాన్ని. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ శయన హారతికొచ్చేదాన్ని.
శయనహారతి అసలు ఎవరైనా చూసుండుంటే అది మీకు తెలుస్తుంది. అద్భుతం. ఆ హారతి చూసి తీరాల్సిన విషయం మాట. మనకి కాశీలో హారతులు చాలా బావుంటాయి. ఏ హారతైనా సరే. హారతులు చూసి చక్కగా ఇంటికొచ్చి పడుకుంటే మనకింక అది తెలీదు మాట. రూమ్‌కొచ్చి పడుకుంటే ఆహ్, మనసు ఆలోచన రహితంగా అయిపోతుందనమాట. ఆ హారతి చూడటం వల్ల అంత బావుంటుందక్కడ. ఎక్కడ నాకలాంటి ఫీల్ అవ్వను నేను. ఒక్క కాశీలో మాత్రం అన్నపూర్ణమ్మ గుడిలో ఆ హారతి నాకు చాలా ఇష్టం. చాలా బావుంటుంది. అలా కాశీని దర్శించుకోవటము, గంగని దర్శించుకోవటము, గంగా హారతిని గంగా దశాశ్వమేధ ఘాట్‌లో ఇచ్చే గంగా హారతి ప్రపంచ ప్రసిద్ధది. అలాంటిది ఇప్పుడు మనకి నార్మల్‌గా ఒక గంట లేట్‌గా వెళ్ళామంటే దొరకట్లేదు. అందుకని మళ్ళీ అసీఘాట్‌లో ఇస్తున్నారు. అసీఘాట్‌కొచ్చి అసీఘాట్‌లో చూస్తున్నాం మేమంతా. ఇప్పుడు అసీఘాట్ ఎలా ఉందో తెలీదు. అది గూడా ఫుల్ అయిపోతోందేమో నాకు తెలియదు. ఈ ఈసారి దేవ దీపావళి అక్కడే ఉందాము అని నా ఆలోచన. ఎంత చూస్తాం. ఏమీ చూడకపోయినా పర్వాలేదు. కేదార్‌నాథ్ ఘాట్‌లో స్వయంగా హారతిచ్చుకోవచ్చు. రోజూ వెళ్ళి అక్కడ అదొక ఆశతో వెళ్తున్నాం. ఎంతవరకు సక్సెస్సో మరి మాకు తెలీదు గానీ, కాశీలో గదిలో కూర్చున్నా చాలు అని అనుకుంటున్నాను. కాశీ గదే ఇస్తుందో, కాశీ మొత్తం తిరగనిస్తుందో మనకు తెలీదు. ఇది నా గంగా ఆహ్, హారతి, గంగా యాత్ర, గంగా స్నానం, పంచఘాట్ స్నానం గంగలో ఉంటే ఆ! ఘాట్లన్నీ నౌకాయానం. ఆహ్, గంగలోనే ఇంక వేళ్ళాడుతూ ఉండడమే. కాశీ వెళ్ళామంటే గంగే. కాశీ, గంగా వేరు కాదు. 2 ఒకటే మనకి. తప్పకుండా కాశీ దర్శనం, గంగా స్నానం 2 చేసి రండి అందరూ. నమస్తే.